రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. జూలై 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుడైనటువంటి బాణావత్ పాములు ఇంటికి రావడం జరిగింది. వచ్చి ఆయన నివాసంలో కూర్చుని స్వయంగా ఆయన చేతుల మీదుగా పెంచిన పెన్షన్ ఆయనకు అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తి ఒక పూరి గుడిసెలో నివాసం ఉండడంతో చలించిపోయిన చంద్రబాబు వెంటనే ఆయనకి ఇల్లు మంజూరు చేశారు. అయితే మంజూరు చేసిన వెంటనే ఇల్లు నిర్మాణం ప్రారంభించారు. ఆగా మేఘాల మీద ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం పూడిగుడిసె ప్లేస్లో మీకు నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ భవనాన్ని చూడొచ్చు. ఇదే భవనంలో ఇంతకుముందు ఇదే ప్లేస్లో పూరిలు ఉండేది. ఆ పూరింట్లోకే చంద్రబాబు వచ్చి స్వయంగా బాణావత్ పాములు, బాణావత్ సీత ఈ భార్యాభర్తలు ఇద్దరితో మాట్లాడి మంచం మీద కూర్చుని మాట్లాడి వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఇలాంటి ఇంట్లో ఉంటున్నాము, కొంత ఇల్లు కట్టించండి, మాకు ఇల్లు కట్టుకునే స్తోమత లేదని చంద్రబాబుకి చెప్పుకోవడంతో వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే ఇక్కడ స్థానిక టీడీపీ నేతల సహకారంతో అధికారులు, హౌసింగ్ సంబంధించిన అధికారులు వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఉన్న పాతిని తొలగించి ప్రస్తుతం మొత్తం 2 గదులతో కూడినటువంటి ఒక ఇంటిని నిర్మాణం చేస్తున్నారు. నిర్మాణ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ తాడేపల్లి మండలం పెనమాక అనేది ఇది మంగళగిరి నియోజకవర్గం కింద వస్తుంది. నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు చెప్పిన మాట అంటే పెన్షన్ల పంపిణీ సందర్భంగా చంద్రబాబు రావడం, స్వయంగా వచ్చి మాట్లాడడంతో వాళ్ళంతా కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్న నేపథ్యం కూడా ఉంది. బాణావత్ పాములు, బాణావత్ సీత వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. బాణావత్ పాములు వాళ్ళ భార్య సీత ఉన్నారు, మాట్లాడదాము. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే చంద్రబాబు చెప్పిన వెంటనే ఇల్లు మంజూరు కావడం వాళ్ళు ఎలా ఆనందపడుతున్నారు మాట్లాడదాం. వాళ్ళ భార్య సీత ఉన్నారు. అమ్మ, మీకు ఇక్కడికి వచ్చి చంద్రబాబు గారు స్వయంగా మీకు ఆ రోజు పెన్షన్ ఇచ్చారు, మీతో మాట్లాడారు, మీకు ఇల్లు లేదని మీరు చెప్తాం, ఆయన ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పుడు ఇల్లు కడుతున్నారు, ఏమనిపిస్తుంది? నాకు బాగానే ఉంది, సంతోషంగానే ఉంది. చెప్పమ్మా. మరే వచ్చి 1వ తారీఖు పెన్షన్ ఇచ్చి 1వ తారీఖు పెన్షన్ ఇచ్చిపోయి బాగా మాకు సంతోషంగా ఉంది. టీ నీళ్ళు తాగి వెళ్ళాడు. మాకు ఇల్లు లేదు, పరిస్థితులు బాగోలేదు, పొలాలు చేసుకుంటే నష్టపడ్డాము. 10 లక్షల దాకా కట్టుకోలాగా స్థితిలో ఉన్నామన్నా అని ఏడిసి కళ్ళమ్మట నీళ్ళు తీసుకుంటే చంద్రబాబు జాలి చేసి, సీతమ్మ నువ్వు బాధపడొద్దు, నువ్వేం చెప్తావని అంటే నాకేం వద్దు, నాకు డబ్బులు మట్టుకు వద్దు, చెక్కు కూడా ఈ నాకు పరిస్థితులు కనీసం దొడ్డి కూడా లేక ఆ రకంగా బాధలు పడుతున్నానన్న. ఇద్దరికి బాగొట్లా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎంత బాధపడుతున్నాను. చేసినా కూడా ఇంకా డబ్బులు తీసుకొని చంద్రబాబు అన్నాడు, అమ్మ ఎంసీ హాస్పిటల్లో పో, నా పేరు చెప్పమని అన్న. ఇవాళ చెప్తే వాళ్ళు కూడా చెప్తున్నారు, దాంట్లే చెప్తున్నారు, అమ్మ రా రా రాని దగ్గర చెప్పి పిలిచి చూస్తున్నారు. అందుకనే నువ్వు అసలు కళ్ళమ్మట నీళ్ళు తీసుకొని బాధపడుతుంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉండమ్మా, నీకేం అవద్దులే అని అన్నారు. బాగానే చూశాడు డాక్టర్ కూడా. మీకు ఎన్ని సంవత్సరాల కలమ్మా ఇల్లు అనేది? మీరు ఎప్పటి నుంచి అనుకుని ఉంటారు ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటారు కదా, ఎన్ని సంవత్సరాల కళ మీకు ఇల్లు అనేది? మేము దాదాపుగా కట్టుకుంటున్నాం అని కూడా పరిస్థితులు కూడా లేదు, కట్టుకుంటామని కూడా బాధ లేదు, మాకు ఈ పరిస్థితులు లేదని ఆ పూరి కొంపల్లోనే ఉన్నాం. ఒకళ్ళ మీద మేము ఆధారపడకూడదు, దేవుడు ఎప్పుడు కళ్ళు తెరతారు అన్నాడు. చంద్రబాబు వచ్చి మాకు పింఛని ఇచ్చిపోయిన తర్వాత 1వ తారీఖు వచ్చి ఇచ్చిపోయిన తర్వాత ధైర్యం చెప్తే మాకు సంతోషంగా ఉంది. మంచం మీద కూర్చోబెట్టి హాయిగా అమ్మ నువ్వు బాధపడద్దు, నేను కట్టి పెడతానని అన్నాడు. మరి ఇచ్చిన మాట ప్రకారం ఆయన కడుతున్నాడమ్మా, కట్టేస్తున్నాడు. సంతోషంగా ఉంది. మా చేత ఏం పని కూడా ఏం చేయట్లేదు, ఆయన చెప్పిన ప్రకారంగా కట్టిస్తున్నాడు. అది ఎన్ని గదులు ఇల్లు కడుతున్నారు ఇక్కడ? 2 గదులు, ఒక హాలు, రిటర్న్ దొడ్డి వెనకాల ఏం చెప్తారు చంద్రబాబు గారికి? ఇప్పుడు మీకు ఇల్లు కట్టిస్తున్నారు కదా, ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు కట్టేస్తున్నారు, మీరు ఏం చెప్తారు చంద్రబాబుకి? దేవుడిలాగా వచ్చి కట్టించాడు మా అన్న చంద్రబాబు అన్న.
అని అంట. వాళ్ళ పాప వాళ్ళ అమ్మాయి కూడా ఉంది. అమ్మ మీరు కూడా ఉన్నారు ఆ రోజు. ఏమనిపిస్తుంది చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడి ఇల్లు లేదనగానే ఆయన చలించిపోయి ఇల్లు కట్టిస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు? మా నాన్నోళ్ళకి అసలు ఇల్లు కట్టిస్తానని అనుకోలేదు సార్. అయితే మాకు మా నాన్నకి మా అమ్మకి నాకు పింఛన్ ఇచ్చి మీకు నేను మీ ఇల్లు కట్టిస్తాను పాములు అని చెప్పేసి వెళ్ళారు. మా అసలు 2 నెలల్లో మీకు ఇల్లు కట్టించి మీకు ఇస్తానన్నారు సార్. వచ్చి అసలు దేవుళ్ళలాగా వచ్చి మా ఇంట్లోకి వచ్చున్నాడు, మా మంచం మీద కూర్చున్నాడు. బాగుంది సార్. అసలు వెంకటేశ్వర స్వామి వచ్చినట్టే ఉంది, మాకు బాగుంది. అంటే ఎవరైనా జనరల్గా రాజకీయాల్లో నాయకులు కానీ ఎవరైనా వచ్చి మాట చెప్తారు కట్టేస్తాం చేస్తారన్నారు. కానీ చంద్రబాబు గారు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు కట్టించేస్తాం. మాకు అసలు మేము అసలు ఏం పట్టుకోవట్లేదు. సారే మొత్తం ఏం కావాల్సింది మొత్తం సారే కట్టిస్తున్నారు. చంద్రబాబు సారే కట్టిస్తున్నారు. మేము అసలు అనుకోలేదు. మాకు దేవుళ్ళలాగా వచ్చి మాకు ఇల్లు కట్టిస్తున్నారు మా నాన్నోళ్ళకి. బాగుంది మాకు. మరి గృహప్రవేశానికి పిలుస్తారా చంద్రబాబు గారిని? చెప్పా నువ్వు రావాల్సిందే. నువ్వే శంకు చేపించావు కదా, నువ్వు వచ్చి గురుబోధన నువ్వు మొత్తం లిబ్బన్ కటింగ్ చేసేయను వస్తానన్నాడు. పిలిచామ్మా. మాలో కూడా సొంత మనిషిలాగా కలిసిపోయాడు. అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ధైర్యంగా ఉంది, నవ్వుతూ మాట్లాడాడు. మేము నవ్వుతూ మాట్లాడాం. ఇప్పుడు అంటే మీ ఎమ్మెల్యే నారా లోకేష్ కదా, ఆయన కూడా పిలుస్తారా? లోకేష్ బాబు కూడా లోకేష్ బాబు ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు బాబు రచ్చబండ పెట్టినప్పుడు నా ఇల్లు చూడరా, నా ఇల్లు నాన్నకు చెప్తాను, నేను చేసి పెడతాను అన్నాడు. ఆ బాబు కూడా లోకేష్ బాబు కూడా చాలా మంచిది. పార్టీ వరకు తిరిగాం. అది లోకేష్ బాబుకి. ఈ దేవుళ్ళలాగా మాకు ఒక ఇల్లు కట్టిస్తున్నారు, ఇచ్చిన మాట ప్రకారం ఆయన కట్టిస్తున్నారు. ఆ రోజు వచ్చినప్పుడు ఒక కుటుంబ సభ్యుల్లాగా చంద్రబాబు కలిసిపోయి మాతో మాట్లాడారు, మా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు ఇల్లు కట్టించడమే కాదు, వీళ్ళకి ఆరోగ్యంగా బాగోకపోతే వీళ్ళకి స్వయంగా మంగళగిరి హాస్పిటల్కి సంబంధించిన అంశంలో నా పేరు చెప్పండి, అక్కడ మీకు వైద్యం చేస్తారని చెప్పిన నేపథ్యంలో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇప్పుడు స్వయంగా చంద్రబాబు పేరు చెప్తే అక్కడ అందరూ కూడా డాక్టర్ల దగ్గర పిలిచి మరి వైద్యం అయితే చేస్తున్నారు. ఒకసారి ఇంటిని మీరు చూస్తే కనుక దాదాపు బీమ్ స్టేజ్ అంతా దాటేసింది, పిల్లర్స్ కూడా లేపారు. త్వరలోనే ఇంకా నెక్స్ట్ స్లాబ్ కానీ ప్రహరీ గోడలన్నీ కూడా కట్టిన తర్వాత పూర్తి స్థాయి నిర్మాణం పూర్తయ్యే అవకాశం కనబడుతుంది. 2 రూములతో ఇది కడుతున్నారు. మొత్తం కూడా వెనక వైపున బాత్రూమ్ అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే వీళ్ళు గతంలో అంటే ఇల్లు లేక చాలా సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నారు, పూరి గుడిసెలో ఉంటున్నామని చెబుతూ ఉన్నారు. అయితే ఆగమేఘాల మీద చంద్రబాబు మాట ఇచ్చిన తర్వాత ఈ నిర్మాణ పనులను కూడా చేస్తున్నారని చెప్పాలి. చాలా సంతోషం. అంటే ఒక వెంకటేశ్వర స్వామి లాగా మాకు ఆ రోజు వచ్చి ఇక్కడికి మాకు ఇల్లు నిర్మాణం చేస్తున్నారు, పెన్షన్ కూడా ఇచ్చారని ఆ కుటుంబ సభ్యులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హౌసింగ్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి ఈ స్టేటస్ను కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు పై అధికారులకి సమాచారం అయితే ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ మొదటి హామీ అంటే ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్ల పెంపుకు సంబంధించిన నిర్ణయం మీద మొదటి సంతకం చంద్రబాబు పెట్టారు. దానికి అనుగుణంగా జూలై 1 నుంచి పెన్షన్ల పెంపు అనేది చేశారు. మొదటి లబ్ధిదారుతో ఆయన ముఖాముఖి మాట్లాడడంతో పాటు వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన సందర్భంగా వాళ్ళకి ఇల్లు లేదని తెలుసుకుని వెంటనే ఇల్లు కూడా నిర్మాణం చేస్తున్నారు. ఆ కుటుంబంలో ఒక ఆనందాన్ని అయితే చంద్రబాబు పంచారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, ఆర్టీవీ, తాడేపల్లి నుండి. పెనమాకలోని బాణావత్తు పాములు కుటుంబానికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. ఇల్లు నిర్మాణ పనులు కూడా చాలా వేగంగా సాగుతున్నాయి. అయితే కుటుంబ సభ్యులు ఒక విన్నపాన్ని అయితే ఆర్టీవీ ద్వారా ఇస్తున్నారు. అదేంటంటే ఇంటి నిర్మాణానికి చంద్రబాబు ఏ విధంగా ప్రోత్సహించారు, ఏ విధంగా చేస్తున్నారో సంతోషంగా ఉంది. కానీ ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత గృహప్రవేశానికి చంద్రబాబు లోకేష్ రావాలని వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళ చేతుల మీద గృహప్రవేశం జరిగితే మాకు ఎంతో సంతోషం అని వాళ్ళు చెప్తున్నారు. నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయన వచ్చి మా గృహప్రవేశం పాల్గొనాలి, చంద్రబాబు కూడా వస్తే బాగుంటుందనే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం ఇంటిని చూస్తే కనుక మొత్తం కూడా భీమ్ నిర్మాణం అంతా పూర్తయింది. లోపల హైట్ లేపే పనులు అయితే సాగుతున్నాయి. లోపల రబ్బీకి సంబంధించిన రాళ్లకు సంబంధించినటువంటి వర్క్ జరుగుతుంది. మరో నెల రోజుల్లోనే దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసి వాళ్ళకి అప్పగించే అవకాశం అయితే కనబడుతుంది. వాళ్ళు చంద్రబాబును ఒక దేవుళ్ళలా కొలుస్తున్నారు. దేవుడే వచ్చి మా ఇంటికి వచ్చి మాకు పెన్షన్ ఇచ్చి ఒక ఇల్లు నిర్మాణం చేయడానికి మార్గం చూపించారని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు చేతుల మీదుగానే ఇది ప్రారంభమైంది కాబట్టి చంద్రబాబే దీన్ని గృహప్రవేశం కూడా చేయాలని కోరుతున్నారు. వస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుందని కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, ఆర్టీవీ, తాడేపల్లి మండలం నుండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.